రంగనా నడిచే వెళ్తున్నారు ఎక్కడికి? మన శాస్త్రి ఇంటికి. అతను చెల్లెలకి సంబంధం ఇచ్చేస్తున్నారట. అయితే ట్యాక్సీ ఎక్కండి, వాళ్ళ ఇంటి దగ్గర దింపుతా. 4 అడుగులు లేదు దీనికి ట్యాక్సీ ఎందుకు? సీత పొద్దుపోకుండానే ఇల్లిచ్చారా, కానీ ఒంటరిగా ఉంటుంది. రారా. రాణి ఇంట్లో ఒంటరిగా ఉందన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ధర్మారావు గారు, మీ ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయిందండి. నీ అభిమానానికి చాలా కృతజ్ఞని డాక్టర్. కానీ నా ఆరోగ్యానికి అవసరం లేకుండా పోతుంది. గుండె నిబ్బరమే మీకు సరి అయిన మందు. అన్నీ తెలిసిన పెద్దలు మనిషికి బెంగ మానుగు పుచ్చు ఉండకూడదంటారు. మీరన్న వాటి నిజమే డాక్టర్. జరిగిన సంఘటన మరవాలన్నా మరవలేకుండా ఉన్నా. చేతికందిన కొడుకు దూరం అయ్యాడు. ఆ బెంగతోనే నా భార్య కళ్ళు మూసింది. ఇలాంటి శిక్ష పగవాడికి కూడా వద్దు డాక్టర్, పగవాడికి కూడా వద్దు. ధర్మారావు గారు, పోయినవాడు తిరిగి రాడు. ఆ విషయాన్నే తలుచుకుని మీరు ఇలా ఆవేశపడితే మీ ఆరోగ్యం మరీ దెబ్బతింటుంది. దయచేసి అవన్నీ మర్చిపోండి. 3 రోజులకు సరిపడా మందు పంపిస్తాను, జాగ్రత్తగా వాడండి. అలాగే. ఏదన్నా ఊరు వెళుతున్నాను? అవునండి, మా నాన్నగారు రమ్మని ఉత్తరం రాశారు. మా ఊరే వెళుతున్నాను. అలాగే. కంపెనీ విషయాల్లో నాకు కూడా ముఖ్యమైన పని ఉంది. విజయవాడ రావాలి. వస్తే మిమ్మల్ని కలుస్తా. తప్పకుండా రండి. వస్తాను. మంచిది బాబు. నన్ను రమ్మని నాకు చెప్పారు, నేను మీకు చెప్పాను. చాలే, వెళ్ళిపడరా. చూడండి, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని పిలిపించాను. తీసుకోవయ్యా. ఈ తారతమ్యాలు మన దగ్గర పనికిరావు. ఆత్మీయమైన తర్వాత అభ్యంతరాలు ఉండకూడదు. కమాన్ కమాన్. ఆంజనేయులు గారు, అందరూ కాసిన నీళ్లు పోసి కలిపి కొట్టేయండి. ఆంజనేయులు, బయటికి వెళ్ళి కాపలాక ఎవరిని వస్తే అక్కడ కూర్చోబెట్టు. చెప్తా. రంగన, డాక్టర్గా పనిచేస్తున్న మా అబ్బాయి నీకు తెలుసు కదూ? తెలియకేం బాబు, వారు ఇప్పుడు మెడ్రాస్లో ఉంటున్నారు కదూ? అవునవును. వాడికి ఈ లగ్నాల్లోనే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అలాగా.
చాలా సంతోషం బాబు, త్వరగా చేసేయండి. చిన్నయ్య గారి పెళ్లికి నన్ను ఏం చేయమన్నా సిద్ధం బాబు. అసలు వాడి పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలి, అందుకేగా నిన్ను పిలిపించాను. అంతకంటే నాకు ఇంకేం కావాలి బాబు గారు? పెళ్లికి ఏనుగుని తీసుకురమ్మన్నా సరే మోసుకుని మరీ తీసుకొచ్చేస్తాను. ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు వేయించాలి, ఆ పందిరి ఇంద్రసభనే మరిపించాలి. అంతేకాదు బాబు గారు, పెద్ద సినిమా స్టార్ డాన్స్ ఆ పందిట్లో జరిపించాలి. ఇంకా వినండి, ఊరేగింపు ఎలా ఉండాలో తెలుసా? పెద్ద పూల విమానం కట్టించి అందులో చిన్నబాబు గారిని కోదమ్మ గారిని కూర్చోబెట్టాలి. ముందుగా బాజా భజంత్రీలు, ఆ తర్వాత ఇంగ్లీష్ బ్యాండ్, డోలు, సన్నాయి, ఊరేగింపు ఒక్క మైలు పొడుగుని ఉండాలి. మర్చిపోయాను, అంతకు ముందుగా మందుగుడు సామాన్ ఆ రోజులో ఊరంతా వెరిగిపోవాలి. ఇంతకు ముందు ఈ ఊళ్ళో ఇంత బాగా పెళ్లి ఎవరూ చేయలేదనిపించాలి. అంతే కదా బాబు గారు? మాట్లాడరా బాబు గారు. అంతే అంతే, నీకు ఎలా చేయాలంటే అలా చేయి, నీ ఇష్టమే నా ఇష్టం. బాబు గారు, అడగటం మర్చిపోయాను, అబ్బాయి గారు అత్తవారు తమ అంతస్తుకు తగ్గవారేనా బాబు? ఆహా, వాళ్ళ ఇల్లు పుణ్యానికి పుట్టిల్లు, నిజానికి నిలయం. నాకు అర్థం కావట్లేదు బాబు. నీకు అర్థం కాదని నాకు తెలుసు, అయినా చెప్పాలిగా. పెళ్లి కూతురు మున్మూర్తులా మీ చెల్లెలు రాణిలాగే ఉంటుంది. పేరు కూడా రాణియే. అలాగా? ఆమె నీ చెల్లెలు రాణియేనయ్యా. అవును రంగన్న, గుణవంతురాలైన నీ చెల్లెల్ని నా కోడలుగా చేసుకోవాలని ఏనాడో నిర్ణయించుకున్నాను బాబు. ఇక అబ్బాయి ఒప్పుకుంటారా లేదా అని తన పెళ్లి విషయం పెద్దల నిర్ణయానికి ఏనాడో వదిలిపెట్టారు. ఇక నా భార్య అంటావా, మాట కట్టమే కానీ మనసు మంచిది, ఆ మాట ఎప్పుడూ కాదు. బాబు గారు, నేను నిజమే వింటున్నానా కలగంటున్నానా? కలగాదు రంగన్న, నిజంగా నిజం. బాబు గారు, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం అవకాశం ఇప్పించండి. మా ఆవిడతో కూడా చెప్పి. తప్పకుండాను, చెప్పడం నీ ధర్మం. ఆవిడ కూడా నా మాట కాదమ్మా. బాబు గారు, సెలవు తీసుకుంటాను. వస్తాను. మంచిది, వస్తాను బాబు గారు. శుభం. సీత, సీత, బ్రహ్మాండమైన శుభవార్త సీత. శుభవార్త ఏమిటండి? చెల్లె ఎక్కడ? కళ్ళు తిరుగుతున్నాయని పడుకుంది. కళ్ళు తెరుగు. ఏదో పైసలు తీసుకురండి. ఏమిటండి ఆ శుభవార్త? మన రాణి ఎంతో అదృష్టవంతురాలు సీత. మంచి సంబంధం కుదిరింది. వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఉద్దేశం? అంతకంటేనా, వయసు వచ్చిన ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. కన్నే కర్పూరం లాంటిది, గృహిణి హారతి లాంటిది. కర్పూరం హారతి దేవుని ముందు వెలిగినాడే దాని విలువ. అలాగే కన్య గృహిణిగా మారి భర్త సేవలు వెలుగులు విరచిమ్మినప్పుడే ఆమె జీవితం ధన్యం అవుతుంది. సీత, ఏమీ తెలియని అమాయకురాలుగా కనిపిస్తావు. ఆడవాళ్ళ గురించి ఎంత చక్కటి ఉపమానం చెప్పావు. నీ నీడలో పెరిగిన రాణి మనకు మంచి పేరు తెస్తుంది. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవరండి? చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. అబ్బా, అంత గొప్పవారా? చెప్పండి. మన ఇంటికి వచ్చారే సోమసుందరం గారు, వాళ్ళ అబ్బాయి డాక్టర్ లేడు, ఆయనకు మన రాణినిచ్చి పెళ్లి చేయమన్నారు. ఒకవేళ నీ తమ్ముడికి రాణినిచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుందాం అనుకున్నావా? నీ ఆశ పాడు చేయకూడదని నిర్ణయం నీకే వదిలేశాను. ఏమిటండి ఆ మాటలు? ఇద్దరిని కన్నబిడ్డల్లా పెంచాం. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తే లోకం ఏమనుకుంటుంది? అయినా నా తమ్ముడి సంగతి నాకు తెలీదు. ఉండండి, ఈ శుభవార్త అమ్మాయితో చెప్పొస్తాను. సీత, ఇప్పుడే వద్దు, అన్ని ఏర్పాట్లు అయ్యాక చెప్తాం. ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారు? సీత, నీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేశానా? నువ్వు ఎప్పుడంటే అప్పుడు. ఇదన్నమాట అసలు సంగతి. అబ్బాయిని రప్పించింది రంగన్న చెల్లెలిచ్చి పెళ్లి చేయడానికా? అవును, అవ్వా, ఇంత తెలివి తక్కువ పని ఎవరైనా చేస్తారటండి? నేను చెప్తున్నాగా. చెద్దు గాని ఎలా చేస్తారో నేను చూస్తాను. ఈ పెళ్లి అంటూ జరిగితే నేను ఉరి